ఆ యూనివర్సిటీ పాడి పరిశ్రమకు తల్లి లాంటిదే, అన్నదాతకు అన్న లాంటిది. కానీ ఏం లాభం? అక్కడ పశు పోషణ ఉండదు, అధికారుల ఉదర పోషణ తప్ప. అక్కడ జంతు సంరక్షణ ఉండదు, సొంత రక్షణ తప్ప. గుర్రం మొలవల్ని మేసినట్టు నిధుల్ని జున్నులా జుర్రేస్తారు. కంప్లైంట్స్ గవర్నర్ వరకు వెళ్లిన గప్చుప్ వ్యవహారమే. అందరూ కలిసి తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీకి గుండు కొడుతున్నారు. మొదట్లో తిరుపతి వెటర్నరీ కళాశాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నడిచేది. తర్వాత 2005 నుంచి పూర్తి స్థాయి పశు వైద్య విశ్వవిద్యాలయంగా మారింది. ఈ యూనివర్సిటీ పరిధిలో తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు, గరివిడిలలో 4 వెటర్నరీ కాలేజీలున్నాయి. యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఒక వర్గానికి చెందిన అధ్యాపకులే పెత్తనం చెలాయిస్తున్నారు. 10 సంవత్సరాల పాటు కీలకంగా పనిచేసిన ఒక ప్రొఫెసర్ వర్సిటీని నాశనం చేశారు. పరిశోధనలు గాడి తప్పాయి, నిధులు పక్కదారి పట్టాయి. వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ తో పాటు మరో 2 కీలక పోస్టుల్లోనూ ఓ సామాజిక వర్గం వారే పనిచేస్తున్నారు. కొద్ది రోజుల కిందట డైరీ టెక్నాలజీ విభాగం కాంట్రాక్ట్ అధ్యాపకుడు వి రవివర్మ తాను దళితుడినని చిన్నచూపు చూశారని ఆరోపించడం సంచలనం రేపింది. విధులకు హాజరైన ఆయన నేలపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత 5 ఏళ్లు ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపులకే పరిమితం కావడంతో వర్సిటీ నిర్వీర్యమైంది. 2 ఏళ్లుగా ఉప కులపతితో పాటు రిజిస్ట్రార్, రీసెర్చ్ డైరెక్టర్, డైరీ సైన్స్ డీన్ వంటి కీలక పోస్టులన్నీ ఇన్ఛార్జి అధికారులతో నడిపిస్తున్నారు. అధ్యాపకుల పదోన్నతులు ఆగిపోయాయి. పూర్తి స్థాయిలో పాలక మండలి లేకపోవడంతో ఎన్ఆర్ఐ కోటా, ఫీజుల నిర్ణయాలు వాయిదా పడుతున్నాయి. పశు వైద్య వర్సిటీలో 2023 నుంచి ఇన్ఛార్జ్ వీసీ పాలన కొనసాగుతోంది. యూనివర్సిటీ ఏర్పాటై 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు 3 మాత్రమే ఫుల్ టైం వీసీలు పనిచేశారు. వర్సిటీలో 2012లో చివరిసారి రెగ్యులర్ అధ్యాపక నియామకాలు జరిగాయి. ఆ తర్వాత జరగలేదు. పాడి పరిశ్రమకు వెటర్నరీ యూనివర్సిటీ తల్లి లాంటిది. ముఖ్యంగా రాయలసీమ లాంటి కరువు ప్రాంతం పాడి మీదని ఆధారపడుతుంది. అలాంటి క్రమంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషించాలి. కానీ అలాంటి దాఖలాలే లేవు. ప్రొఫెసర్ల ఉదర పోషణకే నిధులు సరిపోవడం లేదు. ఇక పశు పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని ఫండ్స్ కేటాయించినా నమిలి పారేస్తున్నారు. రైతులకు, రీసెర్చ్ డిపార్ట్మెంట్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది. సెమినార్ పెడతారు కానీ అన్నదాతలను అప్రోచ్ కారు. ఫలితాలు ఎలా ఉన్నాయని చూడరు. కొద్దిపాటి సిబ్బందితో ఏ పని జరగడం లేదు. రైతులకి వెటర్నరీ యూనివర్సిటీ అధ్యాపకులకు మధ్య చాలా గ్యాప్ ఉన్నది. సెమినార్ పెట్టేస్తారే కానీ మళ్ళీ రైతుల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఉండదు. ఇది చేయండి అని చెప్తారు, దాని రిజల్ట్స్ చూడరు. ఒక 3 months 1 year టైం ఇచ్చి వీళ్ళు పరిశీలించి చేయగలిగితే మనం దేశంలోనే రాయలసీమ ప్రాంతం పాడి పరిశ్రమలో ముందుకెళ్తాము. వెటర్నరీ యూనివర్సిటీల్లో అంతేకాకుండా నిధుల కొరత ఉందని చెప్తున్నారు అధ్యాపకులు. ఆ నిధుల కొరత కూడా పూర్తిగా అది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది. గత కొన్ని నెలలుగా వర్సిటీలో అధికారులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. అనుబంధంగా నడుస్తున్న పశు వైద్య కళాశాలల్లో అధ్యాపకుల బదిలీలు అడ్డగోలుగా జరిగాయి. కేంద్రం తనిఖీ చేసిన సమయంలో హడావిడిగా ట్రాన్స్ఫర్లు చేశారు. కొత్తగా వచ్చిన రిజిస్ట్రార్ నెల రోజులకే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. పశు వైద్య విద్యార్థులు గౌరవ వేతనం పెంచాలని సమ్మెకు దిగారు. ధనార్జనే ధ్యేయంగా ఇన్ఛార్జీల పాలన నడుస్తోంది. 2020-21లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద విత్తన పొటేళ్లను కొనుగోలు చేసి వాటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి లక్షలాది రూపాయలను మంజూరు చేసింది. ఆ నిధులన్నీ దారిమళ్లాయి. కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు సంబంధించి ఏజెన్సీకి 20 లక్షల రూపాయలు చెల్లించాల్సుండగా 2 సార్లుగా 40 లక్షలు పేమెంట్ చేశారు. తరువాత విషయాన్ని గుర్తించి 2వ సారి చెల్లించిన 20 లక్షలు రికవరీ చేశారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంతవరకు వర్సిటీ ఖాతాలో ఆ నగదు జమ కాలేదు. మరవి ఎటు వెళ్లాయో దేవుడికే తెలియాలి. వర్సిటీలో గతంలో చేపట్టిన అనేక కారుణ్య నియామకాలు అక్రమంగా జరిగాయి. ఉద్యోగులు తప్పుడు సర్టిఫికేట్లతో జాబుల్లో చేరారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికను అధికారులు తొక్కిపెట్టారు. బోధనేతర సిబ్బంది కూడా బోగస్ సర్టిఫికేట్లతో ప్రమోషన్లు పొందుతున్నారు. ఈ వ్యవహారం బయటపడుతుందనే భయంతో కారుణ్య నియామక ఉద్యోగి ఒకరు ముందు జాగ్రత్తగా వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. వర్సిటీలో జరిగే అవకతవకలన్నిటిపై గవర్నర్ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక వర్సిటీలో చిరుతపులుల సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. నిత్యం క్యాంపస్ లో పులి కనిపిస్తుంది. విద్యార్థులు ఒంటరిగా బయటకు తిరిగే పరిస్థితి లేదు. గతంలో పలువురిపై దాడి చేయడంతో గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పులి వచ్చిన ప్రతిసారి దాన్ని బోన్లో బంధించడం, అందుకోసం 2-3 రోజులు ప్రయాసపడ్డం యూనివర్సిటీలో రొటీన్ గా మారింది. పులులు రాకుండా శాశ్వత పరిష్కారం తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
కొన్ని రోజుల పాటు పులులకు భయపడి హాస్టల్స్ మూసివేసిన రోజులూ ఉన్నాయి. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవు. నాసిరకం భోజనం ఎలా తినాలంటూ విద్యార్థులు మెరుపు సమ్మెకు దిగిన సందర్భాలు కోకొల్లలు. అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కరించకపోవడంతో పరిపాలనా భవనం ఎదుట ఉద్యోగులు ఎన్నోసార్లు నిరసన తెలిపారు. ఇప్పటికైనా వచ్చిన ఆరోపణలపై పారదర్శకమైన, వేగవంతమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడడానికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించాలంటే అవినీతిని పూర్తిగా అరికట్టడం ఎంతైనా అవసరం.